శనివారపేట హైస్కూల్ రోడ్లోని గంగానమ్మ దేవాలయం సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనానితో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు దారుగ చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు దారుగ మోహన్, కోశాధికారి ఊటకూరి లక్ష్మీబాబు, తోట దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడుతూ 200 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తుల సహకారంతో అభివృద్ధి చేశామన్నారు. దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహించామన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ యొక్క గుడి సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి నిర్మించబడిందని మా పెద్దలు చెప్తూ ఉండేవారు. పూర్వం మా చిన్నతనంలో అంటే 4-5 సంవత్సరాల వయసులో మా పెద్దలు, మా తాతలు భజన చేసుకుంటూ ఊరంతా తిరుగుతూ చందా వసూలు చేసి ఈ గుడిని ఒక దినదిన అభివృద్ధి చేస్తూ ముందు తీసుకొచ్చారు. లోగడ ఈ మధ్యకాలంలో కొంత దీనికి నిరాధారమైన సందర్భంగా కొంచెం ధూప నైవేద్యం మాత్రం చేస్తూ ఉండేవారు ఇక్కడ ఉన్న కుటుంబాల వాళ్ళు. ఈ మధ్యకాలంలో దాతలు ఒక 3-4 సంవత్సరాల క్రితం సీతారామ లక్ష్మణ హనుమత్ స్వామి వారి యొక్క విగ్రహాలు దాతలు ఇచ్చినారు. దాన్ని ఈరోజు ఇక్కడున్న వీళ్ళందరూ కూడా ఊటకూరి లక్ష్మీబాబు, దారుగ చంద్రశేఖరు, తోట దుర్గాప్రసాద్ తదితరులు ఇక్కడ ఈ యొక్క గుడిని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే కాంక్షతో దీనిని వీరి భుజస్కంధాల మీద తీసుకువచ్చి దీన్ని ఎంతో ఘనాతి ఘనంగా అంగరంగ వైభవంగా అన్ని కుల మతాల పెద్దలను కలుసుకొని అన్ని రాజకీయ పార్టీలని సమకూర్చుకొని అంతా ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, సర్వమతం అంతా ఒకటే అనే భావంతో ఈ యొక్క అయోధ్య రామాలయంలో ఏ విధంగా బాలరాముడు ప్రతిష్ఠ జరిగిందో దాన్ని కూడా వీళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇంత ఘనాతి ఘనంగా జరిపించారు. ఈ జరిపించిన వాళ్ళలో ప్రధానంగా వీరితో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు. ఈ యొక్క గుడిని ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఘనాతి ఘనంగా దినదినాభివృద్ధిమానంగా చేయాలని ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలని భావిస్తూ సభ తీసుకున్నారు. 200 సంవత్సరాల నుంచి నిర్మించి ఉన్నారనేసి మా పెద్దల ద్వారా తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో కొంచెం పూజా కార్యక్రమాలు సన్నగిల్లటంతో మేము యువకులంతా కలిసి ఒక కమిటీ వేసుకొని కమిటీ ఆధ్వర్యంలో గుడి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం విగ్రహాలు ఒక దాత ఇచ్చి ఉన్నారు. ఆ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి పూనుకొని గుడిని దినదినాభివృద్ధిమానం చేయడం కొరకు మేమందరం ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఈ గుడికి 200 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ గుడికి అలాంటిది కొన్ని సందర్భాల వల్ల గుడి కొంచెం అయింది. గతంలో అయోధ్య కూడా ప్రతిష్ఠించేటప్పుడు ఇదే కమిటీ వాళ్ళు కూడా అయోధ్యకి చాలా కష్టపడి గ్రామం అంతా ప్రచారం చేసి అయోధ్యలో జరిగే కళ్యాణ అక్షంతలు కూడా ఇక్కడ ప్రతి చోట అందరు ఇంటింటికి పంపించి కమిటీ కూడా చాలా ఉత్సాహంగా అన్ని విధాలుగా చేశారు. ఇదే కుర్రలు, ఇదే యూత్ అందరు కలిపేసి మనం ఈ గుడిని ఎలాగైనా సరే మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక పట్టుదలతో గ్రామస్తులందరినీ కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరు ప్రోత్సహించి అలా రాజకీయ నాయకులు అనగా అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఇవాళ ఇంత భారీగా దగ్గర ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భారీగా విగ్రహాల ప్రతిష్ట కానీ ఇదంతా ఏలూరు చుట్టుపక్కల జరగని విధంగా ఇవాళ మన శనివారపేట గ్రామంలోనే అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తున్నాం. జై శ్రీరామన్.